హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో మన భవిష్య అకాడమీ కనిగిరి యాప్ని ప్లేస్టోర్లో నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు ఆ యాప్లో ఉన్నటువంటి మన జీకే కరెంట్ అఫైర్స్ కోర్సు, అదే 24 టెస్ట్ కోర్స్ అనేది ఎలా బై చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మీ ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం సెర్చ్లో శ్రీ భవిష్య అకాడమీ కనిగిరి అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెకండ్ది సరస్వతీదేవి బొమ్మ ఉన్నటువంటి భవిష్య అకాడమీ కనిగిరి అనే యాప్ వస్తుందన్నమాట. దాన్ని ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అవుతుంది. యాప్ అయితే మనకి ఇన్స్టాల్ అయితే పూర్తిగా అవ్వటం జరిగింది. ఒక్క నిమిషం. మనకి ఇక్కడ ఓపెన్ అని వచ్చింది కదా, ఇక్కడ ఓపెన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫోన్లో చివర్లో కానీ, అంటే మీ ఫోన్లో ఆల్రెడీ యాప్ ఉన్నట్లయితే ఆ యాప్ ఉన్న దగ్గర ఇట్లా వచ్చేస్తుంది. ఆ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ ఆర్ యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు యూజ్ అనదర్ మెథడ్ దాంట్లో ఇట్లా కొట్టినట్లయితే డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కానీ, లేకపోతే మీ ఫోన్ నెంబర్ని ఎంట్రీ చేయమని కానీ అడుగుతుంది అనమాట. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ ఫోన్లోనే మీ సిమ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ ఓటీపీని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తర్వాత ఎల్లో కొట్టాలి ఇక్కడ. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మనకి ఫస్టే కనపడుతుంది కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అని. ఓకే, ఆ కోర్స్ని బై చేయాలి. ఆ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనం కోర్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ కింద ఈ బటన్ చూస్తున్నారు కదా, బై నో బటన్. ఈ బై నో బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి పేమెంట్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. అంటే మనకి యాప్ పర్మిషన్స్లో ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎలో చేయట్లేదు, అందువల్ల ఇలా వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పైన మనకి రికమెండెడ్ అని యూపీఐ, ఫోన్పే, యూపీఐ గూగుల్ పే, యూపీఐ అమెజాన్ పే, యూపీఐ ఇలా చూపిస్తుంది. కింద ఆల్ పేమెంట్ యాప్స్ ఇక్కడ చూస్తే యూపీఐ, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ కనపడతాయి అనమాట. అంటే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే మన వ్యాలెట్లో డబ్బులు ఉంటాయి, ఫోన్పే వ్యాలెట్లో కానీ, ఆ వ్యాలెట్ ద్వారా కూడా చేయొచ్చు. ఇలా అనమాట. మీరు ఏదైనా ఒకవేళ లేకపోతే మీ ఫోన్పేలో, అంటే మీ నెంబర్ పైన ఫోన్పే లేకపోతే ఎలా చేయాలో అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ యాప్స్ అండ్ యూపీఐ ఐడి ఉంది కదా, ఇక్కడ మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ యూపీఐ ఐడి అంటుంది. ఓకే, అంటే మీ నెంబర్ మీద ఫోన్పే లేకపోతే వేరే వాళ్ళ ఫోన్పే నెంబర్, ఇక్కడ యూపీఐ ఐడి ఆర్ నెంబర్, దీని మీద ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళ ఫోన్పే నెంబర్కి ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మనీ కట్టమని. ఆ మనీ కట్టేస్తే మీకు డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ వెంటనే ఓపెన్ కాకపోతే మీరు ఆ యాప్ని ఒకసారి, అంటే రీసెంట్స్లోంచి తీసేసి మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే మీకు కోర్సులో స్టార్ట్ లెర్నింగ్ అని పడుతుందన్నమాట. అది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇంకా మీరు ఒక ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఇలా ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పేసి మీకు బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు అప్పుడు పేమెంట్ చేసేయాలి. ఇంకా ఇక్కడ మీ పే అని కొట్టేసి మీ యూపీఐ ఐడి పిన్ కొట్టేసి పేమెంట్ చేసేస్తే డైరెక్ట్గా మనకి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ లెర్నింగ్ అని పడిపోతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. మే 10 నుంచి మనకి టెస్ట్లు అయితే స్టార్ట్ అవుతాయి. కింద పర్చేజ్డ్ అనేది మార్క్ అనేది కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మరియు కోర్స్ని కొనే విధానం. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికైతే మళ్ళీ మీకు ఆన్సర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.